Hello friends, welcome to this session. Last class లో sides and indices లో square root ఎలా find out చేయాలి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. In this class I am explaining the new concept of sides and indices. సో ఈ రోజు క్లాస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు దీనికి కాన్సెప్ట్ నేను చెప్తాను. సో ఆఫ్టర్ కాన్సెప్ట్ యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఈజీలీ. సో మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ ద కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ ద క్లాస్ నెంబర్ 4 ఇండిసెస్ అండ్ సైడ్స్ అండ్ క్లాస్ నెంబర్ 4. సో మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి. December 15th ఆన్వర్డ్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అన్నారు, CBT 1 అండ్ CBT 2. సో ఈ సైడ్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ నుంచి మీరు మినిమం 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఆర్ఆర్బీ స్టూడెంట్స్. అంటే మిగతా ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాదంటే డెఫినెట్గా 1-2 ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ మనకి సెంట్రల్లో జరిగే ఎగ్జామ్స్లో ఏంటంటే ఎక్కువగా ఆల్జీబ్రా అండ్ మనకి ఇండిసెస్ అండ్ సైడ్స్ నుంచి టచ్ చేస్తుంటాడు కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇండిసెస్ అండ్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్లీ. సో మనకి మినిమం 3 to మ్యాక్సిమం 4 వరకు గెయిన్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్లో నుంచి. సరే ఈరోజు క్లాస్లో క్లాస్ నెంబర్ 4లో కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ బి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి ప్లస్. సో ఇప్పుడు దీన్ని ఉల్టా వేసాం. ఉల్టా మీన్స్ రివర్స్. ఇప్పుడు ఈ టర్మ్ రివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి విలోమం ఏమవుతుంది అంటే 1/x అవుతుంది. మరి 1/xకి విలోమం ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ 1/x అండ్ 1/x ఇన్వర్స్ ఈజ్ ఎక్స్. అలానే ఇప్పుడు ఈ టర్మ్కి విలోమం ఏమవుతుందంటే లవహారాలు చేంజ్ అవుతాయి. సో ద ఇన్వర్స్ ఆఫ్ దిస్ టర్మ్ విల్ బి, సో దీని ఇన్వర్స్నే నెక్స్ట్ రాస్తున్నాను. అంటే రూట్ ఏ మైనస్ రూట్ బి డివైడెడ్ బై అండ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి. సో మరి ఇలా ఉన్నప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మనకి ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది. సో మనం ఈరోజు క్లాస్లో మెయిన్గా డిస్కస్ చేసేది ఈ కాన్సెప్టే కాబట్టి ఈ కాన్సెప్ట్ గురించే డిస్కస్ చేద్దాం. సో ఇలా ప్లస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ మెథడ్లో అయితే విల్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా రెండు భిన్నాల్ని కూడాలి 1/2 ప్లస్ 1/3 రెండు భిన్నాల్ని కూడాలంటే ఏ పద్ధతి ఉపయోగిస్తాం? అడ్డగుణకార పద్ధతి. మరి ఈ అడ్డగుణకార పద్ధతిలోని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ మల్టిప్లికేషన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ ప్లస్ రూట్ బి. ఫైనల్గా ఏమవుతుంది? రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. ఐ రైట్ దిస్ ఈజ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. సిమిలర్లీ రూట్ ఏ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి క్రాస్ మల్టిప్లికేషన్. ఇదేమవుతుంది? రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ ఏ ప్లస్ బి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే రూట్ ఏ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఏ మిగులుతుంది? మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే బి మిగులుతుంది. సో యూ కెన్ ఎక్స్పాండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మరి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏ, దెన్ రూట్ బి స్క్వేర్ అంటే రూట్కి బీకి పోతే ఏమవుతుంది? బి మిగులుతుంది. ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ ఏబి 2 ఇంటూ రూట్ ఏబి ప్లస్ సిమిలర్గా ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ మైనస్ బి? రూట్ ఏ హోల్ స్క్వేర్ అంటే రూట్కి స్క్వేర్కి పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ 2 ఇంటూ రూట్ ఏబి మైనస్ 2 ఇంటూ రూట్ ఏబి డివైడెడ్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ 2 ఇంటూ రూట్ ఏబి 2 ఇంటూ రూట్ ఏబి ప్లస్ రూట్ ఏబి గెట్ క్యాన్సిల్డ్. ఇయర్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఏ రిపీటెడ్ 2 times, బి రిపీటెడ్ ఫర్ 2 times. ఏ ప్లస్ ఏ విల్ గెట్ 2a, బి ప్లస్ బి విల్ గెట్ 2b. లేదనుకోండి ఐ రైట్ దిస్ ఈజ్ సింప్లీ ఐ కెన్ రైట్ 2 ఇంటూ ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి అంటే ఫైనల్గా రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ బి, రూట్ ఏ మైనస్ రూట్ బి ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ బి బై రూట్ ఏ ప్లస్ రూట్ బికి ఫార్ములా ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. 2 ఇంటూ ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి కింద రాసుకుంటాం. ఎప్పుడు అది ప్లస్ ఉన్నప్పుడు.
సో మనకి ఈ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎక్స్ అనుకుంటే సో దీనికి ఉల్టా వేస్తున్నాం రివర్స్ ఏమవుతుంది 1/x ఎక్స్ ప్లస్ 1/x అన్నప్పుడు ఏ విధంగా రాసుకోవాలి ఫార్ములా 2 × a + b / a - bగా రాస్తాం. సో ఇన్ కేస్ అలా కాకుండా మనకు మైనస్లో ఉందనుకోండి, మైనస్లో ఉన్నా కూడా సేమ్ కాన్సెప్ట్. సో క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేసి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × √ab డివైడెడ్ బై a - b. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్లస్ సింబల్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే 2 × a + b డివైడెడ్ బై a - b యూజ్ చేయండి. అదేవిధంగా మైనస్ సింబల్ ఉన్నప్పుడు సో 4 × √ab డివైడెడ్ బై a - b అని యూజ్ చేయండి. ప్లస్ ఉంటేనేమో 2 × a + b / a - bగా రాయండి. అదే మైనస్ ఉన్నప్పుడు ఈ రెండు విలువల మధ్యన డెఫినెట్గా యూజ్ చేయాల్సిన ఫార్ములా 4 × √ab / a - b. ఇన్ కేస్ అలా కాకుండా ప్రొడక్ట్ ఉందనుకోండి, ప్రొడక్ట్ అంటే డెఫినెట్గా ఒక వాల్యూ ఇంటూ దాని ఇన్వర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ పెట్టుకున్నప్పుడు సో ఇది గెట్ క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫైనల్గా మనకు ఆన్సర్ 1 ఉంటుంది. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్లస్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 2 × a + b / a - b రాస్తాం. అండ్ మైనస్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 4 × √ab / a - b రాయండి. ఇంటూ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఏం లేదు, ఇంటూ ఉన్నప్పుడు ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1. సో ఎప్పుడైనా సరే ఒక వాల్యూ ఇంటూ దాని విలోమం ఆ రెండింటినీ ప్రొడక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. మనం ఈ కాన్సెప్ట్ పైన ఈరోజు క్లాస్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సీ ద ప్రాబ్లం నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ దిస్ ప్రాబ్లం సో ఇది ఎలా ఉందో యాస్టిజ్గా చూడండి. ఇది x అనుకున్నామంటే డెఫినెట్గా దీనికి విలోమం ఏమవుతుంది, దిస్ ఈజ్ 1/x అవుతుంది. దీనికి విలోమం 1/x అంటే ఫైనల్గా మనకి ఏం కావాలి, x + 1/x కావాలి. x + 1/x అంటే వీటిని సమ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ 2 × a + b డివైడెడ్ బై a - b. వాట్ ఈజ్ a వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ 2 × a means what 7, then b means what 5. 7 + 5 how much, that is equal to 12 divided by a minus b. 7 minus 5, so that is equal to 2. 2 get cancelled. So finally our problem answer is how much, 12. Problem answer is 12 mark. సో మీరు డైరెక్ట్గా దీన్ని సూక్ష్మీకరించే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకుని సో ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూసుకుంటే మీకు ఆ ఫార్మాట్ ఐడియా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆన్సర్ ఏమవుతుందంటే 12 అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి 2 × a + b / a - b. సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతిసారి ఫార్ములా రాయనవసరం లేదు. ఓకే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. డెఫినెట్లీ యూ కెన్ రైట్ దిస్ స్టెప్ ఓన్లీ, అవాయిడ్ దిస్ స్టెప్. ఈ స్టెప్ అనేది మనం రాయనవసరం లేదు. ఇది మనకు మైండ్లో ఉంటే డైరెక్ట్ ఇక్కడ రాసుకుంటాం. సో 12 అని చెప్తాం. చాలామంది ఏం చెప్తారంటే డైరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్తారు, ఈ రెండింటికి ఆన్సరు 7 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్తారు. ఎప్పుడు అది డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు మాత్రమే మీకు 12 డైరెక్ట్గా రాసుకోవచ్చు. కానీ డిఫరెన్స్ 2 లేనప్పుడు మీకు డైరెక్ట్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ రాదు. ఎందుకంటే కాన్సెప్ట్ ప్రకారం కాదు, ఇది బై హ్యాట్ చేసినట్టు అవుతుంది. కాన్సెప్ట్ ప్రకారం అయితే మీరు ఇక్కడ డిఫరెన్స్ 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా కూడా ఈ కాన్సెప్ట్ ప్రకారం డెఫినెట్గా మనకు రైట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ద కాన్సెప్ట్ ఓన్లీ. ఓకేనా? And see the next problem. Our problem answer is 12 only. And see the next problem. Problem number 2. So this is the same kind of problem. So first problem, this is similar to the first problem, but first problem having the plus symbol, this problem having the minus symbol. మరి మైనస్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేసాం, మైనస్ ఉన్నప్పుడు we are using the formula for 4 × √ab divided by a minus b. దిస్ ఇస్ ద ఫార్ములా. ఎప్పుడు మనకు మైనస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. మరి ఏ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, 7. బి ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × √7 × 5 డివైడెడ్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 minus 5. దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. హౌ మెనీ టైమ్స్ హియర్, 2 times. ఫైనల్ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 2 × √35. 2 × √35. సో ఇక్కడ కూడా చాలామంది డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తారంటే 2 × √7 × 35 అంటారు. సో ఆన్సర్ మనకు వస్తుంది 2 × 35 అనేది డెఫినెట్గా వస్తుంది, √35 అనేది. బట్ మైనస్ డిఫరెన్స్ అనేది 2 ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా రాయాలి. డిఫరెన్స్ 2 లేనప్పుడు డెఫినెట్గా మీరు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయండి. ఇన్ కేసు డిఫరెన్స్ 4 ఉందనుకోండి,
ఇక్కడ మనకి 4 వస్తుంది, 4 గెట్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, రూట్ ఏబీనే మిగులుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే డిఫరెన్స్ ఇక్కడ 2 ఉన్నప్పుడు మాత్రమే మనకి షార్ట్ వే అప్లై అవుతుంది తప్ప, సో మనకి ఏ ప్రాబ్లంకైనా సింగిల్ రూల్ అప్లై చేయాలంటే మైనస్ ఉన్నప్పుడు మీరు ఈ ఫార్ములాను అప్లై చేయండి, ప్లస్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి, మైనస్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా 4 ఇంటూ రూట్ ఏ బై ఏ మైనస్ బిని అప్లై చేయండి. ఫైనల్గా ప్రాబ్లం ఆన్సర్ ఈస్ 2 ఇంటూ రూట్ 35, వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. అండ్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం, దిస్ ఇస్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. సో యాక్చువల్గా ఇక్కడ మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది 2నే ఉంది. నేను 2నే ఏమని రాసుకుంటానంటే ఐ రైట్ ద రూట్ 4 అని రాసుకుంటాను. ఎందుకంటే రూట్ 4 వాల్యూ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. మనకు ఆ ఫార్మాట్లో రావాలంటే 2నే ఏమని రాసుకుందాం, రూట్ 4. 2 ప్లేస్లో ఐ రైట్ ద రూట్ 4. రూట్ 4 ఈక్వల్ టు 2, 2 ఈక్వల్ టు వాట్, రూట్ 4. కాబట్టి ఫైనల్గా ఈ ప్రాబ్లంలో ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సేమ్ కాన్సెప్ట్, ప్లస్ బై మైనస్, ఇక్కడ మైనస్ బై ప్లస్ ఉల్టా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనం యూస్ చేయవలసిన ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఏ ప్లస్ బి, 5 ప్లస్ 4 డివైడెడ్ బై యూ రైట్ 5 మైనస్ 4. సో ఇక్కడ 1 కాబట్టి నో ప్రాబ్లం, 5 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ 9 ఇంటూ 2 విల్ గెట్ హౌ మచ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఫైనల్లీ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈస్ 18, వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో దిస్ ప్రాబ్లం హ్యావింగ్ ద మైనస్. సో మైనస్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూస్ చేయాలి, 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏబీ బై సో ఏ మైనస్ బి అనే ఫార్ములా యూస్ చేస్తాం. కానీ మనకి మన ఫార్మాట్లో లేదు, ఇక్కడ రూట్ 2లో ఉండాలి, బట్ 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని రాస్తాను, 2 ఈజ్ ఈక్వల్ టు ఐ కెన్ రైట్ ద 4. అంటే 2 ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రూట్ 4ని తీసుకోండి. అప్పుడు చూడండి రూట్ 4 ప్లస్ రూట్ 5 బై రూట్ 4 మైనస్ రూట్ 3 మనకి ఫార్మాట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. వెయిట్ వర్డ్, సో యాక్చువల్గా ఇది 5 కాదండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ నాట్ 5, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్, బి ఈజ్ ఈక్వల్ టు 3 ఓన్లీ. ఎస్, యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4ab, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 డివైడెడ్ బై, ఎస్, a మైనస్ b మీన్స్ 4 మైనస్ 3. వాట్ ఈస్ ద 4 మైనస్ 3 వాల్యూ, 4 మైనస్ 3 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫైనల్గా అవర్ ప్రాబ్లమ్ ఈజ్ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 12, 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 12. సో అవర్ ప్రాబ్లమ్ ఆన్సర్ ఈజ్ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 12. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఇంటూ రూట్ 12 అనేది ఎక్కడా లేదు కాబట్టి నేను రూట్ 12 ఏం రాస్తానంటే రూట్ 12 ఐ కెన్ రైట్ ఇంటూ 2 ఇంటూ రూట్ 3 అని రాస్తాను. ఎందుకంటే 2 రూట్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ 2 అనేది రూట్ లోపలికి తీసుకెళ్తే 4 అవుతుంది. 4 3 దార్ ఎంత 12. అంటే మనం రూట్ 12 ఆ విధంగా రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇదేమవుతుంది 2 ఇంటూ రూట్ 3. ఫైనల్గా అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 8 రూట్ 3. మరి 8 రూట్ 3 ఆప్షన్స్లో ఉంటేనేమో టిక్ చేయండి, లేదా నన్ను ఆఫ్ తీసి పెట్టండి. సో 8 రూట్ 3 అనేది ఆప్షన్స్లో ఉంది కాబట్టి వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. ఒకవేళ 8 రూట్ 3 అనేది ఆప్షన్స్లో లేదు, నన్ ఆఫ్ దీస్ ఉందంటే డెఫినెట్గా అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్ ఓన్లీ. ఎస్, నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్. సో మనం 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ దీనికి ఇది ఉల్టా కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ దానికి విలోమం 1/a, ఏకి విలోమం ఏంటి 1/a, ఏ ఇంటూ 1/a దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఏ ఇంటూ 1/a దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఆల్వేస్ ఈ వాల్యూ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా దీని ఆన్సర్ 1 అవుతుంది. ఆల్వేస్ ఏ ఇంటూ బి వాల్యూ 1. ఓకే, మరి ఏ ప్లస్ బిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మరి ఏ ప్లస్ బికి ఫార్ములా ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి. వాట్ ఈజ్ ఏ వాల్యూ, 11 ప్లస్ 7 డివైడెడ్ బై ఏ మైనస్ బి, 11 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 18 డివైడెడ్ బై 2 ఇంటూ 18 డివైడెడ్ బై 11 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 11 minus 7, no, it is 4. 2 is 2 times, 2 is 9 times. So a plus b ఆన్సర్ ఏంటంటే 9 అని పెట్టండి. అండ్ a మైనస్ b ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, సో a మైనస్ b అంటే ఫార్ములా 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ab బై a మైనస్ b. దెన్ ఐ రైట్ ద 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ab. వాట్ ఈజ్ a వాల్యూ 11, వాట్ ఈజ్ b వాల్యూ 7 డివైడెడ్ బై a మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 4 గెట్ క్యాన్సిల్. ఫైనల్ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్
77. A మైనస్ బి అంటేనేమో 77 పెట్టండి ఆప్షన్. A ప్లస్ బి అంటేనేమో ఆన్సర్ ఏంటి 9. మరి ప్రొడక్ట్ చేసినప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇది ఏ ప్రకారం చేసాం 2 ఇంటూ A ప్లస్ బి. వాట్ ఈజ్ A 11, వాట్ ఈజ్ B 7 బై A మైనస్ బి 11 మైనస్ 7. ఇక్కడ A మైనస్ బి అంటే 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ AB. A మీన్స్ 11, B మీన్స్ 7. ఓకే, సో ఈ విధంగా A ప్లస్ బి కనుక్కోవచ్చు, A మైనస్ బి కనుక్కోవచ్చు, A ఇంటూ బి కూడా కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి ఇలా ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు పెద్దగా ఉందని లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే దాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇగో దీనికి విలోమం ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది. అంటే డెఫినెట్గా ఈ రెండింటి మధ్యలో ఏముంది ప్లస్ సింబల్. దీనికి విలోమం ఏంటి ఇది. అంటే ఇక్కడ మనకు 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. అంటే ఇక్కడ A ప్లస్ బి అప్లై చేయాలి, ఇక్కడ కూడా A ప్లస్ బి అప్లై చేయండి. నేను ఫస్ట్ ఇక్కడ అప్లై చేస్తాను. A ప్లస్ బి అంటే ఫార్ములా 2 ఇంటూ A ప్లస్ బి. వాట్ ఈజ్ A వాల్యూ 3, వాట్ ఈజ్ B వాల్యూ 3 ప్లస్ 1 డివైడెడ్ బై, ఎందుకంటే రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మళ్ళీ మనం రూట్లో 1 రాయని అవసరం లేదు. బై A మైనస్ బి అంటే ఎంత 3 మైనస్ 1. దెన్ ప్లస్, సో ఈ రెండింటిని అప్లై చేసినప్పుడు 2 ఇంటూ A ప్లస్ బి. వాట్ ఈజ్ A వాల్యూ 2, వాట్ ఈజ్ B వాల్యూ 1 డివైడెడ్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1. ఫైనలీ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8 by 2 ప్లస్ 2 ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 1. ఫైనల్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 4 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఫైనల్ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 10. ఫైనల్గా ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమవుతుందంటే మనం సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ 10. ఎందుకు అంటే సో దీన్ని రేషనలైజేషన్, చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్ని పూర్తిగా చదవకుండా ఈ రూట్లో ఉంటే ఎప్పుడు రేషనలైజేషన్ యూజ్ చేస్తాం. రేషనలైజేషన్ ఎప్పుడు యూజ్ చేయాలో లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. రేషనలైజేషన్ అనేది ప్రతిసారి అవసరం లేదు. ఎప్పుడైతే ఇన్వర్స్ ఉన్నప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ద్వారా వెళ్తే ప్రాబ్లంకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంతేగాని ఇక్కడ కూడా రేషనలైజ్ చేస్తే రాదా అంటే వస్తుంది, బట్ ఇట్ టేక్స్ మోర్ స్టెప్స్. మనకి ఎక్కువ స్టెప్స్ పడతాయి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఏ ఫార్మాట్లో ఉంది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఫార్ములాని అప్లై చేయండి, డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి షార్ట్ కట్ మెథడ్స్ అనేవి ఎక్కువ రోజులు గుర్తుండవు, అలా అని చెప్పేసి బై హార్ట్ చేసింది కూడా ఎక్కువ రోజులు గుర్తుండవు. ఏది గుర్తుంటుంది ఎప్పుడు అంటే కాన్సెప్ట్కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం 10. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు √7 మైనస్ √3 బై √7 ప్లస్ √3. మరి ఇందులో వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n ప్లస్ 1 బై n? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n ప్లస్ 1 బై n? n ప్లస్ 1 బై n అంటే యాక్చువల్గా nకి విలోమం ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n. nకి విలోమం 1 బై n. మరి n ప్లస్ 1 బై n అంటే ఇదే ఫార్మాట్లో ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ A ప్లస్ బి ఫార్మాట్. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద A ప్లస్ బి ఫార్మాట్. లేదనుకోండి యూ కెన్ రైట్ దిస్ ఈజ్, మీరు ఐడెంటిఫై చేస్తే నో ప్రాబ్లం. ఐడెంటిఫై చేయలేదనుకోండి 7 మైనస్ √3 డివైడెడ్ బై ఏం రాస్తారు 7 √7 ప్లస్ √3. దిస్ ఈజ్ ఈక్వల్ టు n. మనం ఇప్పుడు ఏం రాయాలి 1 బై n రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ రైట్ 1 బై n. అంటే ప్లస్ పెడతాం. nకి విలోమం 1 బై n అన్నప్పుడు దీనికి విలోమం ఏమవుతుంది, A బై బికి విలోమం ఏంటి B బై A. A బై బికి రెసిప్రోకల్స్ తీసుకుంటేనే వచ్చేది ఏంటి విలోమం. దట్ ఈజ్ ఈక్వల్ టు √7 ప్లస్ √3 డివైడెడ్ బై హౌ మచ్ √7 మైనస్ √3. మరి ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, దీనికి ఇన్వర్స్ ఇది, దీనికి ఇన్వర్స్ ఇది, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ A ప్లస్ బి బై 2 ఇంటూ A ప్లస్ బి బై వాట్ ఈజ్ A 7, వాట్ ఈజ్ B 3 డివైడెడ్ బై A మైనస్ B 7 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 by 2. 10 by 2 మీన్స్ వాట్ ఈజ్ ఆన్సర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో దిస్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ ఓన్లీ వాట్ 5 ఓన్లీ. దిస్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 5 ఓన్లీ. ఓకే, సిమిలర్లీ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. మరి A ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ 1 బై √5 మైనస్ 1. ఓకే, ఇక్కడ చూడండి దీనికి విలోమం ఇక్కడ ఉంది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే A² ప్లస్ AB ప్లస్ B². ఓకే, ఇక్కడ కూడా A² మైనస్ AB ప్లస్ B² ప్లస్ B². మరి ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ వన్ ఫార్ములా A ప్లస్ B హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ A ప్లస్ B హోల్ స్క్వేర్? A² ప్లస్ B² మైనస్ 2AB. A² ప్లస్ B² మైనస్ 2AB ప్లస్ 2AB. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² ప్లస్ 2AB. సో ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏమో మైనస్ 2AB రాయండి, ప్లస్ ఉన్నప్పుడు ఏమో ప్లస్ 2AB రాయండి. మరి దీని నుంచి మనకి A² ప్లస్ B² ఏమవుతుంది అంటే
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు. అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. మనకి ఏ ప్లస్ బి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు, ఏ ఇంటూ బి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. ఏబీని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 2తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, సో నేను ఇక్కడ రాస్తాను చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఐ రైట్ దిస్ ఈజ్ ఏబీ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఐ రైట్ మైనస్ ఏబీ. ఓకే, బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హ్యావింగ్ వన్ ఫార్ములా. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఫార్ములా ఏంటి? ఇప్పుడే చెప్పాను ఏంటది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఈ మైనస్ 2ab ప్లస్ 2ab ఏమవుతుంది? మైనస్ 2abలోంచి ప్లస్ 2ab తీసేస్తే ఏం మిగులుతుందంటే మైనస్ ab మిగులుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంటుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2ab. ఫైనలీ విల్ గెట్ టు మైనస్ ab. ఫైనల్గా ఏమొస్తుంది మనకి? మైనస్ ab. అలానే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లేస్లో నేను ఇది రాశాను అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ మైనస్ 2ab మైనస్ ab ఏమవుతుందంటే మైనస్ 3ab అవుతుంది. ఏమవుతుంది? మైనస్ 3ab. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab మైనస్ 3ab. ఇక్కడేమో మనకి మైనస్ ab బై, సో ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ 3ab. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ఇంటూ బి క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ఇంటూ బి క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే ఏ ప్లస్ బి కావాలి, ఇంకోటి ఏం కావాలి? ఏ ఇంటూ బి కావాలి. ఈ రెండు వాల్యూస్ కూడా కావాలి మనకి. ఈ రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ క్లియర్గా చూడండి, ఏ ఇంటూ బి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఈక్వల్ టు 1. మరి ఏ ప్లస్ బి కావాలంటే ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఏ ప్లస్ బి. వాట్ ఈజ్ ఏ ప్లస్ బి? 5 ప్లస్ 1 6 డివైడెడ్ బై 5 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 1s 2 2s 2 1s 2 3s దట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి వచ్చేసింది. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 3. ఏ ఇంటూ బి వాల్యూ ఎంత? 1. సబ్స్టిట్యూట్ ఇట్. ఏ ప్లస్ బి వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 1 బై దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 స్క్వేర్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1 బై దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఫైనలీ 8/6. సో ఫైనలీ ప్రాబ్లమ్ ఆన్సర్ ఈజ్ 4/3. మరి ప్రాబ్లమ్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 4/3. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 4/3 ఉందా అంటే డెఫినెట్గా వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4/3. యాక్చువల్గా మీకు కాన్సెప్ట్ అనేది ఐడియా ఉన్నప్పుడు ఇన్ని స్టెప్స్ రాయని అవసరం లేదు. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏ ఇంటూ బి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏ ప్లస్ బి యాజ్ వెల్ యాజ్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? ఆల్వేస్ ఈక్వలెన్స్ టు 1. ఏ ఇంటూ బి వాల్యూ ఆల్వేస్ ఈక్వలెన్స్ టు 1. ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. సో ఫైనల్గా మనం సూక్ష్మీకరిస్తే ప్రాబ్లంకి ఆన్సర్ ఏమొచ్చిందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సీ ద ప్రాబ్లం నెంబర్ 9. సో దిస్ ప్రాబ్లం ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్కి విలోమం ఏమవుతుంది? 1/x. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకి? ఎక్స్ స్క్వేర్. ఈ 1/xని మనం y అనుకుంటే యూ కెన్ రైట్ y స్క్వేర్. అంటే ఫైనల్లీ వీ నీడ్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ మనకు కావాలి. సో ఇది మొత్తం ఏ అనుకోండి లేదా ఎక్స్ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఎందుకంటే దీనికి విలోమం ఇది కాబట్టి మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కావాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, దిస్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే స్క్వేర్కి లోపల ఉన్న వాల్యూ, సారీ ఏ అంటే స్క్వేర్కి లోపల ఉన్న వాల్యూ, ఇక్కడ బి అంటేనేమో ఈ వాల్యూ అవుతుంది. మనకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆల్రెడీ మీకు లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే we need to find out first of all a plus b into a plus b into a into b, a plus b into a into b. మరి a plus b అంటే ఫార్ములా ఏంటి? 2 into a plus b. what is a plus b? 5 plus 3 divided by a minus b. that means 5 minus 3. 5 minus 3 అంటే 2. 2 get cancelled. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? a plus b h. మరి ఏ ఇంటూ బి అన్నప్పుడు ప్రొడక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఫార్ములా
a plus b whole square divide minus a plus b whole square minus 2ab అని రాస్తాం. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. బట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే a ప్లస్ b వస్తుంది, a ఇంటూ b వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లస్ b అంటే ఎంత అవుతుంది? 8 స్క్వేర్ అవుతుంది. సో 2 ఇంటూ ab అంటే ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఫైనల్గా దిస్ ఇస్ ఈక్వల్ 64 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 62. అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 62. సో ఈ ప్రాబ్లమ్ని కూడా షార్ట్ వేలో చెప్పాలంటే సింగిల్ స్టెప్ ఆన్సర్లో చెప్పొచ్చు. ఎలా చెప్తుంటారంటే ఈ ప్రాబ్లమ్ని ఇక డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ 62 అని డైరెక్ట్గా రాయొచ్చు. డిఫరెన్స్ 2 లేకపోతే డెఫినెట్గా వీ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. డిఫరెన్స్ 2 ఉందనుకోండి, సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేయండి. 5 ప్లస్ 3 హౌ మచ్? 8. 8 స్క్వేర్ మైనస్ అందులోంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి. డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే 62 అవుతుంది. అంటే డైరెక్ట్గా ఇలా ఎప్పుడు రాయొచ్చు మనం? డిఫరెన్స్ అనేది 2 ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ 62 రాయొచ్చు. ఎప్పుడది? ఈ రెండింటిని యాడ్ చేయండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2 అని డైరెక్ట్గా రాయొచ్చు. ఎప్పుడది? ఈ రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు. మరి ఈ రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ 1 ఉన్నా లేదా 4 ఉన్నా, అంటే 2 కాకుండా మరి ఏ వాల్యూ ఉన్నా సరే వీ కెన్ గో ఫర్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. సో ఫైనలీ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 62. వేర్ ఇట్ ఈస్? ఇన్ ద ఆప్షన్ నెంబర్ 2. అండ్ సీ ద నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఆల్సో సేమ్ ప్రాబ్లం. x ఇచ్చాడు, y ఇచ్చాడు. ఇక్కడ x మీన్స్ వాట్? x ఇస్ ఈక్వల్ టు వాట్? ఎక్స్కి విలోమం ఏమవుతుంది అంటే 1/x అవుతుంది. ఎక్స్కి విలోమం 1/x. బట్ 1/x అంటే ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు y. 1/x అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు y. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ని విలోమం చేస్తేనే y వచ్చింది కాబట్టి 1/x ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటాం? వైగా తీసుకుంటాం. అంటే ఫైనల్గా మనకి ఏం కావాలి? x స్క్వేర్ y స్క్వేర్ కావాలి. అంటే ఈ వాల్యూకి విలోమం ఉన్నదాన్ని యాడ్ చేయమంటున్నాడు. అంటే సేమ్ ఫార్ములా ఏంటది? ప్లస్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? 2 ఇంటూ a ప్లస్ b బై a మైనస్ b. సో మనకి a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనే వాల్యూ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x ప్లస్ y ఫైండ్ అవుట్ చేయండి, అలాగే x ఇంటూ y ఫైండ్ అవుట్ చేయండి. మరి x ఇంటూ y వాల్యూ ఏమవుతుంది? ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. x ఇంటూ 1/x ఆల్వేస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. మరి a ప్లస్ b x ప్లస్ y అంటే ఏంటి? 2 ఇంటూ x ప్లస్ y. ఇక 2 ప్లస్ 3 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 గెట్ క్యాన్సిల్. సో ఫైనల్గా ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ కెన్ రైట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వైగా రాస్తాం. 2 ఇంటూ ఎక్స్ వై. వాట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ? దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వై వాల్యూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 2. 16 minus 2, the result is equal to how much? That is equal to 14. So this problem answer is only 14. So 14 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మీరు ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత ఎక్స్ ఇంటూ వై క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వైగా రాసుకోవచ్చు. 2 ఇంటూ ఎక్స్ వైగా రాస్తాం. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఏముందంటే ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్కి విలోమం అంటే ఏంటి? వై. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో లవము హారముగా మారింది, హారము లవంగా మారింది. అంటే ఏంటి? ఎక్స్ వై ఎలా ఉన్నాయి? ఒకదానికి ఒకటి విలోమం. మరి విలోమంగా ఉన్నప్పుడు ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ తెలుసు, మైనస్ చేసినా ఆన్సర్ తెలుసు. సరే ఇక్కడ చూద్దాం. దీని ఏమని రాస్తానంటే నేను దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సరే నాట్ ప్లస్ మైనస్ కదా, 3 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇంకేముంది 4 ఇంటూ ఎక్స్వై. ఎక్స్వై వాల్యూ ఆల్రెడీ వి నో దట్. మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ కావాలి. సరే నేను ఇక్కడ రాస్తాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఏంటి ఫార్ములా ఇది? ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. వాట్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి ప్లస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్లస్? 2 ఇంటూ ఏబి. 2 ఇంటూ ఏబి అని రాస్తాం. 2 ఇంటూ ఏబి అంటే 2 ఇంటూ వాట్ ఈజ్ ఏ వాల్యూ? 5 ప్లస్ 3. 5 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 5 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సో 4 రూట్ ఏబి. రూట్ ఏబి అంటే ఏం రాస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3
divided by 5 minus 3, that is equal to 2. 2 get cancelled. 2 how many times? 2 times. 2 8s are 16, that is equal to 16 root 15. 16 root 15. So ఇది ఏ వాల్యూ? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ. మనకేం కావాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కావాలి, ఎక్స్వై కావాలి. ఎక్స్వై వాల్యూ ఆల్వేస్ ఏమవుతుంది? ఇయర్ ఎక్స్వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఎక్స్వై వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమవుతుంది? 16 ఇంటూ రూట్ 15 ప్లస్ 4 ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫైనల్గా ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి? 48 రూట్ 15 ప్లస్ 4. 48 రూట్ 15 ప్లస్ 4. లేదనుకోండి 4 ప్లస్ 48 రూట్ 15 అని కూడా రాసుకోవచ్చు. మరి ఆన్సర్ ఎక్కడుంది? ఇచ్చిన చాయిస్లో ఎక్కడుందో చూడండి క్లియర్గా. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇదైతే కాదు, ఇది కూడా కాదు. సో ఫైనల్గా చూడండి 48 రూట్ 15 ప్లస్ 4 లేదా ప్లస్ 4 ప్లస్ 48 రూట్ 15, వేర్ ఇట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ గివెన్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు గివెన్. మరి ఇక్కడ ఏకి బి ఏమవుతుంది? విలోమం. బికి ఏమవుతుంది? విలోమం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటే ఉల్టా అయినాయి, ప్లస్ మైనస్. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఏ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ డివైడెడ్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ ఇంటూ బి, ఏబి. యాక్చువల్లీ వీ హ్యావ్ ద వన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab into a plus b. This is the formula for a plus b whole cube. a plus b whole cube is equal to a cube plus b cube plus 3ab into a plus b. మరి దీని నుంచి నేను a cube plus b cube రాసానంటే ఫార్ములా ఏమవుతుంది? a plus b whole cube minus 3ab into a plus b గా రాసుకోవచ్చు. 3ab into a plus b అంటే ఫైనల్గా మనం a cube plus b cube కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్లో నేను దీన్ని రీప్లేస్ చేస్తాను, దీన్ని రీప్లేస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఫార్ములా ఏమని రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి డివైడెడ్ బై కింద ఏముంది? ఏ ప్లస్ బి. సో అంటే ఫైనల్గా మనకి 2 వాల్యూస్ కావాలి. ఒకటి ఏ ప్లస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకోటి ఏ ఇంటూ బి వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తాను. వాట్ ఈజ్ ఏ ప్లస్ బి వాల్యూ? ఇయర్ ఏ ప్లస్ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫైనల్గా ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓన్లీ. దెన్ ఏ ఇంటూ బి వాల్యూ, ఏ ఇంటూ బి వాల్యూ ఆల్వేస్ ఈక్వల్స్ టు హౌ మచ్? 1 కాబట్టి I can substitute the value. This is equal to 10 cube minus 3 into 1 a plus b అంటే 10 divided by this is equal to a plus b value how much? a plus b value is equal to 10. 3 into ab value 1. Yes. ఇప్పుడు 10 cube value. What is the 10 cube value? That is equal to 1000. 10 cube value 1000 minus 3 into 10 that is equal to how much? 30 divided by, okay, actually this is not a plus b, this is not a plus b, this is ab only. So I write this is, okay, 1 minute. Okay, I can substitute the values. First of all, here a plus b is equal to 10, that is equal to 10 cube minus 3 into ab value 1, a plus b value is equal to 10 divided by ab value how much? 1 only. What is the 10 cube value? 1000. 1000 minus 30. 1000 minus 30 will get 970. Finally, this problem answer is how much? That is equal to 970 only. Our problem answer is 970 only. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 970 ఉందా చూడండి, 900, 970, 930, it is 1030. మరి ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే ఇన్ ద ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ. అండ్ సీ ద నెక్స్ట్ 13th ప్రాబ్లం. 13th ప్రాబ్లం ఈజ్ ద సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఎప్పుడైనా సరే మనకి రెండు భిన్నాలని కూడాలన్నా రెండు భిన్నాలని తీసివేయాలన్నా వీ కెన్ అప్లై ద క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఓన్లీ. వీ కెన్ అప్లై ద క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ బై వై ప్లస్
y by x. Then go for cross multiplication. This is equal to x square plus y square by how much? This is equal to xy. మరి x square plus y square ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడైనా సరే x square plus y square కావాలంటే మీకు సైడ్కి ఇలా రాసుకోమని చెప్పాను. x square plus y square is x square plus y square ని మనం ఎలా రాస్తామంటే x ప్లస్ y వాల్యూ కనుక్కోవాలి, అదేవిధంగా x ఇంటూ y వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి x ప్లస్ y వాల్యూ కావాలి అంటే సో x ప్లస్ y వాల్యూ కావాలంటే ఎలా వస్తుంది? 2 ఇంటూ a ప్లస్ b. వాట్ ఈజ్ a వాల్యూ? 10 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 బై సో 10 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 2 హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. 2 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. x ప్లస్ y వాల్యూ 8. x ఇంటూ y వాల్యూ హౌ మచ్? 1. మన ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాస్తాం? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వై డివైడెడ్ బై ఏముంది? ఎక్స్ వై. సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. మనకి ఏవైతే వాల్యూస్ వచ్చినాయో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ ద ఎక్స్ ప్లస్ వై వాల్యూ? దట్ ఈజ్ ఈక్వల్ టు 8. 8 స్క్వేర్ ఈజ్ హౌ మచ్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 డివైడెడ్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 8 స్క్వేర్ ఈజ్ 64. 8 స్క్వేర్ ఈజ్ 64 minus 2 that is equal to how much? 62. So finally our problem answer is how much? 62 only. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమవుతుంది? 62. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ మీకు కావాలంటే ఇందాక డిఫరెన్స్ 2 లేనప్పుడు ఏం చెప్పాము? డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ రెండింటిని యాడ్ చేసి స్క్వేర్ చేసి 2 తీసేయాలని చెప్పాం. మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 లేదు. డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? డిఫరెన్స్ 4 ఉంది. మరి డిఫరెన్స్ 4 ఉన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 16 స్క్వేర్ మైనస్ 2 అని రాస్తారు. 16 స్క్వేర్ 256 మైనస్ 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 254. అంటే ఆ షార్ట్ మెథడ్ అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ 4 ఉన్నప్పుడు అప్లై అవుతుందంటే ఖచ్చితంగా అప్లై కాదు. ఇక్కడ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి? కాన్సెప్ట్ ప్రకారం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? దట్ ఈజ్ ఈక్వల్ టు 62 ఓన్లీ. వేర్ ఇట్ ఈస్? సరే దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ 62. అండ్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో మనకి ఈ ప్రాబ్లంలో చూడండి క్లియర్గా ఇప్పటివరకు మనకి ఈ వాల్యూస్ ఇచ్చేసి ఇది క్యాలిక్యులేట్ చేయమన్నారు. బట్ ఈ ప్రాబ్లంలో ఏంటంటే 194 అంట, అయినా మనం m వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. మరి మనకి దీనికి విలోమం ఇది చూడండి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు తర్వాత మైనస్ ప్లస్ ఉల్టా అయింది. అంటే డెఫినెట్గా మనకు అదే ఫార్మాట్లో ఉంది ప్రాబ్లం. కాకపోతే ఐ కెన్ చేంజ్ లిటిల్ బిట్ చేంజ్. నేను m ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటానంటే రూట్ m స్క్వేర్ అని రాస్తాను. m ఈజ్ ఈక్వల్ టు రూట్ m స్క్వేర్ అని రాసుకున్నప్పుడు ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏముంటుంది? ఇది m ఉంటుంది. కాబట్టి m ప్లేస్లో నేను ఏం రాస్తాను? రూట్ m స్క్వేర్ అని రాస్తాను. ఐ రైట్ ద రూట్ m స్క్వేర్. ఐ రైట్ దిస్ ఈజ్ రూట్ m స్క్వేర్ ప్లస్ రూట్ m స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై రూట్ m స్క్వేర్ మైనస్ రూట్ m స్క్వేర్ మైనస్ 1 ప్లస్ రూట్ m స్క్వేర్ మైనస్ రూట్ m స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై రూట్ m స్క్వేర్ ప్లస్ రూట్ m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 194. మనకేం కావాలి? m వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇలా ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ వన్ ఫార్ములా. వాట్ ఈజ్ ద ఫార్ములా? 2 into a plus b. 2 into what is a value? m square. What is b value? m square minus 1 divided by a minus b. m square minus m square minus 1. a minus b value is equal to ఎంతకు సమానం? ఇది 194 ఆల్రెడీ గివెన్. సో దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే m square plus m square that is equal to 2m square into 2 4m square minus 2 డివైడెడ్ బై కింద ఏముందో చూడండి. ఇక్కడ m స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 194. ఈ 2 ఇటు తీసుకురండి. 2 ఇటు తీసుకొస్తే ఏమవుతుందంటే 4m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. 4 how many times? 4 4s are 16. The remainder will be 36. 4 9s are. Here m square is equal to 49. Then m is equal to plus or minus 7. Our raw answer m value is equal to how much? Plus or minus 7. ఎందుకంటే స్క్వేర్ ఉన్నప్పుడు అంటే ఘాతంలో ఎప్పుడు కూడా సరిఘాతం ఉన్న మనకేమొస్తుందంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 7 అని చెప్పాలి. ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి. ఇక్కడ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. 49కి వర్గమూలం ఏంటంటే 7. మనకి ఇక్కడ ఘాతంలో సరి సంఖ్య ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ పెడతాం. ఫైనల్గా ఈ ప్రాబ్లంకి m వాల్యూ ఏమవుతుంది? అయితే ఆన్సర్ 7 అవ్వాలి లేదా మైనస్ అవ్వాలి. అందుకని ఫైనల్గా పుట్ ద ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 7 ఓన్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ indices and sides. In the next class
I will tell the algebra concept. So thank you for watching. సో ఇప్పటివరకు ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి.